ఏదో కొట్టేయి తెచ్చేయి అన్నట్లుగా చెప్పట్లేదు కథని. ఎందుకు సవిస్తరంగా చెప్తున్నానంటే అసలు మన రాజులు పూర్వీకుల యొక్క గొప్పతనం ఎంత గొప్పదో మనకి తెలియాలి. అందుకని సవిస్తరంగా కథాభాగాన్ని ముందరకు నడుపుతున్నాను నేను. కాబట్టి సభాభవనంలోనికి ప్రవేశించాడు. అందరూ కూడా ఆనందచికితులవుతున్నారు. నూతన వస్త్రాలతో పుష్పహారాలతో అందరినీ సత్కరించాట ధర్మరాజు. వచ్చిన బ్రాహ్మణులందరినీ సంతృప్తిపరిచాడు. దధౌతేభ్యః సహస్రాణి గవాహం ప్రత్యేక పునః 1000 గోవుల్ని దానం చేశాట. వెంటనే వచ్చిన బ్రాహ్మణులకు ప్రతి ఒక్కడికి ఒక్కొక్క గోమహాత్యం చెప్పుకున్నాం కదండి. ముందు గోవులు ఉంటే కానీ మన పూర్వీకులు ఎవరు నడిచేవారు కాదు ఏ శుభకార్యానికైనా. 1000 గోవుల్ని దానం చేశాడు. మొత్తం వేద ఘోష చేత నిండిపోయింది సభాభవనం అంతా కూడా. పుణ్యాః ఘోషస్తత్రాసీత్ దివ